హాయ్ అండి. 'కార్తీక దీపం' 580 ఎపిసోడ్ చూసుకున్నట్టయితే, నీ రిపోర్ట్స్ మ్యాచ్ కాని రోజే సగం దొరికిపోయామని పారిజాతం అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. శ్రీధర్, దీప, దశరథ్, కార్తీక్ ఇలా ఎవరి ముఖం చూసినా భయంగా ఉందని అంటుంది పారు. ఆస్తి మనకు దక్కేలా కొన్ని చేశానని అంటుంది జ్యోత్స్న. దాస్గాడు ఉండింటే ఏదో ఒకటి చేసేదానినని, కానీ వాడు ఏమైపోయాడో తెలియడం లేదని అంటుంది. ఇంతలో దాస్కి కాపలాగా ఉన్న రౌడీలు ఫోన్ చేస్తారు. నువ్వు ఏం చేసినా నాతో చెప్పు, ఇక నా కొడుకుని నేనెక్కడున్నాడో వెతుక్కుంటానని పారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీపాని చంపాలనే ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని దాస్ అంటాడు. ముగింపు నా చేతుల్లో లేదు. ఈ కథలో నా అల్లుడు కార్తీక్ బ్రహ్మదేవుడు. వాడు నీ కథకు ముగింపు పలుకుతాడు. దీప మహర్జాతకురాలు, మృత్యుంజయరాలు, ఇప్పటికీ 3 సార్లు చావుని జయించిందని అంటాడు దాస్. ఆ మాటలతో జ్యోత్స్న రగిలిపోతుంది. మీ నాన్నతో మొదలైన దీపగండాలు నీతో ముగిశాయి. ఇక నీ వంతు. తప్పించుకోలేవు, పారిపోలేవు. నిజం ఒప్పుకొని కాళ్ల మీద పడటం తప్పించి నీకు వేరే దారి లేదని చెబుతాడు దాస్. దీపాకి, కార్తీక్కి ఆ దైవం అండగా ఉంది. నీలాంటి దుష్టశక్తులు ఎన్ని అడ్డొచ్చినా దీపాని ఏం చేయలేవని అంటాడు. నా నుంచి దీపాని ఏ దేవుడు కాపాడుతాడో నేను చూస్తానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కన్న కూతురు జ్యోత్స్న శాంపిల్సే మ్యాచ్ కానప్పుడు బయట వ్యక్తి అయిన దీప శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవుతాయని డాక్టర్ హారిక ప్రశ్నిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు వద్దు. మా సుమిత్ర గారి ఆరోగ్యం గంట గంటకు కరిగిపోతుంది. మీరే ఆపరేషన్ చెయ్యాలని దీప ఏడుస్తుంది. సుమిత్ర గారు డేంజర్ జోన్లో ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ అనేది మనిషిని చావుల అంచెల దాకా తీసుకెళ్తుందని అంటుంది హారిక. దీపాకి ఆ ఇంటికి ఏ సంబంధం లేదని సుమిత్ర గారే అన్నారు. మీరెలా బ్లడ్ రిలేషన్ అంటున్నారు అని డాక్టర్ హారిక ప్రశ్నిస్తుంది. దీప వాళ్ళ అమ్మగారు సుమిత్ర గారు అక్క చెల్లెల్లా అని అడుగుతుంది డాక్టర్. మీకు అన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తాను. ముందు బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. మ్యాచ్ చేసి చూస్తే అన్ని నిజాలు అప్పుడే బయటపడతాయి అని అంటాడు కార్తీక్. మీరు ఏ టెస్ట్ చేసినా నేను సిద్ధంగానే ఉన్నాను అని అంటుంది దీప. జ్యోత్స్న సొంత కూతురు బ్లడ్ శాంపిల్సే ఇవ్వడానికి భయపడింది. నీకు ఆ ఇంటికి సంబంధం లేదు. నువ్వు సుమిత్ర గారిని కాపాడడానికి ప్రాణాలు ఇస్తున్నావు అంటుంది డాక్టర్ హారిక. దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నానని డాక్టర్ చెబుతుంది. రిపోర్ట్స్ చూశాక మీరే దీప సుమిత్ర కూతురని అంటారని కార్తీక్ అనుకుంటాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరెన్నో రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.